Once again, very good evening, all of you. So, last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి. ప్రసాద్ అండ్ సుమంత్, ఎనీ డౌట్స్? నో సార్. క్లియర్. యా. సో అన్ని ఇంతవరకు కరెక్ట్ గా చేశారు కదా? ఇంతవరకు ఎలాంటి డౌట్స్ ఏం లేవు కదా? యా. ఓకే సార్. డన్ గైస్. యా డన్. ఓకే గైస్, మన టాలీ లొకేషన్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో అదేవిధంగా టాలీ ప్రైమ్ జిఎస్టీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ అండ్ SAP S/4 HANA సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అమెజాన్లో ఉన్నాయి. లైక్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ మీరు టాలీ బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ మెటీరియల్స్ మీ దగ్గర ఉంటే కానీ 100% సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ కూడా ట్రాక్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని బై చేయొచ్చు. వీటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, డన్. చూడండి, లైక్ టుడే వచ్చేసి ఫస్ట్ మెటీరియల్లో టాలీ ప్రైమ్ షార్ట్కట్ కీస్ ఉంటాయి. ఫస్ట్ మెటీరియల్లో టాలీ ప్రైమ్ షార్ట్కట్ కీస్ ఉంటాయి. ఆ షార్ట్కట్ కీస్ని మనం ఎలా యూజ్ చేస్తాం అనేది టుడేలో మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ నేను టాలీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 3.0 ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తాను. దీంట్లో మన రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ కూడా మంచిగా మనం యూజ్ చేయాలి. అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ షార్ట్ కట్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ మెటీరియల్ తీసుకోండి. ఫస్ట్ మెటీరియల్ పేజ్ నెంబర్ 31. Alt plus F1 టు క్రియేట్ ఆర్ టు సెలెక్ట్ ఆర్ టు క్లోజ్ ఏ కంపెనీ. Alt plus F1 ఇది టాలీ ERP9లో ఉపయోగిస్తారు దీన్ని. ఓకే, ఒకసారి ఇస్తాను చూడండి. Alt F1 ఇస్తే ఇక్కడ ఏమడుగుతుంది? యూ కెన్ షట్ ద కంపెనీ బై ప్రెస్సింగ్ Ctrl plus F3. డూ యూ వాంట్ టు షట్ ద కంపెనీ అంటే ఒక కంపెనీ క్రియేట్ చేయాలన్నా, ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఒక కంపెనీ క్లోజ్ చేయాలన్నా Alt plus F1 అని యూజ్ చేయొచ్చు, లేదంటే Ctrl plus F3. మనకి టాలీ ప్రైమ్లో Ctrl plus F3 యూజ్ చేయొచ్చు. ఎస్ ఇస్తే వెళ్ళిపోతుంది, నో ఇస్తే బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి, డైరెక్ట్గా స్టార్టింగ్ పేజ్కి వచ్చేస్తుంది, ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఇది మనకి Alt plus F1 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏదో ఒకటి కంపెనీ, ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాం, రివిజన్ తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ చూడండి, Alt plus F2 టు చేంజ్ ద పీరియడ్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ టాలీ ప్రైమ్లో Alt plus F2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సర్వీస్ కంపెనీలో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏముంది? 1 ఏప్రిల్ 23 నుంచి 31/24కి ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఉంది. నేను ఈ ఇయర్ నుంచి 2030 వరకు, అంటే 2030 వరకు నేను ఇయర్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను, స్ప్లిట్టింగ్ చేసుకోకుండా. అంటే ఈ రోజు డేట్ నుంచి 2030 వరకు మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు మనకు నచ్చిన డేట్లలో. అది ఎక్కడ పెంచుకోవాలి? Alt plus F2 3-4 చోట్ల పెంచుకోవచ్చు దాన్ని. అంటే పెంచుకోవడం అంటే ఏంటి? గేట్వే ఆఫ్ టాలీలో ఎక్స్పాండ్ అవుతుంది. ఒకవేళ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలన్నా, బ్యాలెన్స్ షీట్ చూడాలన్నా, డే బుక్ వెళ్ళి చూడాలన్నా మనకు మంత్ వైజ్ రిపోర్ట్స్ వచ్చేస్తుంది. ఈ Alt plus F2 అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దీంట్లో ట్రిక్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా. నేను సర్వీస్ కంపెనీ తీసుకున్నాను. ఓకే, Alt plus F1 ఇచ్చాను. సో ఇక్కడ నాకేంటి, ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే నాకు ఎంత వచ్చిందో తెలియాలి. అలాంటప్పుడు మనం Alt F2 ఇచ్చేసి 1 ఏప్రిల్ టు రియల్ టైంలో అయితే కన్నా 30 డేస్ ఉంటాయి కదా. ఇది ఎగ్జిస్టింగ్ మనకి ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి 30 డేస్ తీసుకోదు కాబట్టి 1414 ఇస్తా. కానీ రియల్ టైంలో ఎలా తీసుకోవాలి? 14 to 34 తీసుకోవాలి. 34 ఇలా తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి డేట్ తీసుకోదు, కాబట్టి ఇక్కడ కూడా 14 ఇస్తా. అలా ఇవ్వడం వల్ల ఓన్లీ ఏప్రిల్ మంత్ మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేస్తుంది. చూడండి, ఓన్లీ ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్. 2 నెలల ప్రాఫిట్, ఏప్రిల్ మే రెండు కావాలి. Alt plus F2 14 to 15. అదే రియల్ టైంలో అయితే 31/5 ఇవ్వాలి. అండ్ మంత్ ఎండ్ డేట్ ఇవ్వాలి, మంత్ ఎండ్ డేట్ ఎంటర్. సో ఇక్కడ చూడండి, 1 ఏప్రిల్ టు 1 మే అంటే 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ది.
ఆల్ట్ ప్లస్ F3 3 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి. 1516 3 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఇట్లా ఇక్కడ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఒక ట్రిక్ ప్రాఫిట్ అండ్ లాస్లో. బ్యాలెన్స్ షీట్ కావాలంటే బ్యాలెన్స్ షీట్లో కూడా చూసుకోవచ్చు. ఆల్ట్ ప్లస్ F1. సో ఆల్ట్ ప్లస్ F2 ఇచ్చేసి ఇక్కడ 14 to 14 ఇచ్చా. ఇది ఏప్రిల్ మంత్. మే మంత్ కావాలి 15 to 15. మే మంత్ బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఇలా సూచిస్తుంది. లేదంటే పెంచుకోవచ్చు. ఇదొక ఫార్మాట్. తర్వాత డే బుక్ వెళ్తున్నాం. డే బుక్లో వెళ్ళి నాకు ఏప్రిల్ మంత్లో ఉన్న ట్రాన్సాక్షన్ మాత్రమే షో చేయాలి. ఇంక రిమైనింగ్ మంత్లు అన్నీ అవసరం లేదు నాకు ట్రాన్సాక్షన్స్. ఆల్ట్ ప్లస్ F2 1414 ఇస్తే ఓన్లీ 4 నెలల్లో వేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు ఇక్కడ షో చేస్తుంది. లేదు సార్ నాకు ఎన్ని మంత్లు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా అన్నీ షో చేయాలి సార్ అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయాలి. స్పేస్ ఇస్తే డేట్లు వెళ్ళిపోతాయి. ఎంట్రీ ఇస్తే అన్ని నెలలు చూపిస్తాయి. ఏప్రిల్, మే, జూన్ అన్నీ నీ సిస్టంలో మార్చి అన్నీ చూపిస్తున్నాయి చూడండి. లేదు సార్ నాకు 3 నెలలు కావాలి అనుకుంటే ఆల్ట్ F2 ఇచ్చేసి 14 to 456 ఇస్తే ఓన్లీ 3 నెలల ట్రాన్సాక్షన్స్ మనకు షో చేస్తాయి. 3 నెలల ట్రాన్సాక్షన్స్. ఇది ఒక ట్రిక్. ఆల్ట్ ప్లస్ F2 ఇన్ని చోట్ల ఉపయోగపడుతుంది. తర్వాత గేట్ వ్యాపాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ట్ F2 వచ్చేసి ఇక్కడ చూడండి 1 సంవత్సరం మాత్రమే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యే విధంగా ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 31/3/2030 ఇచ్చిన 2030 అంటే 2030 వరకు మనం ఏ ఇయర్లో అయినా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. అందుకు ఇక్కడ మనం పీరియడ్ పెంచుకుంటున్నాం. కావాలంటే ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళండి, రిసిప్టో ఏదో ఒకటి తీసుకోండి. డేట్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను 1/4/2028 ఇచ్చిన యాక్సెప్ట్ చేస్తుంది. క్యాపిటల్ అయిందా? మళ్ళీ పేమెంట్ చేస్తా. ఒకటి డేట్ ఇస్తున్నా 1/10/2027 తీసుకుని చూడండి. బ్యాడ్ డెప్స్ 5,000 పోస్ట్ అయిందా? అంటే 2028లో ఎంట్రీ పోస్ట్ చేసిన, 2027లో పోస్ట్ చేసిన. ఓకే, మళ్ళీ కంప్యూటర్ పేమెంట్ వేస్తున్నాను. డేట్ ఇస్తున్నాను 1/9/2025 కంప్యూటర్ క్యాష్. చూసారా పోస్ట్ అయింది. ఈ విధంగా కావాలంటే చూసుకోవచ్చు. డే బుక్లో వెళ్ళి ఆ ఇయర్లు చూసుకోండి. డేట్లు తీసేస్తా, అన్నీ వచ్చేస్తాయి. లాస్ట్ కిందికి వచ్చేయండి చూడండి. సెప్టెంబర్, అక్టోబర్, ఏప్రిల్ సో చేస్తున్నా చూడండి ఇలా. ఇప్పుడు మారుస్తా. ఆల్ట్ F2 వచ్చేసి 14 to 31/3/2024 ఇస్తా. ఒక సంవత్సరం మాత్రం మారాలి, అంతకుమించి ఎక్కువ మారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/4/2026 ఇస్తా. తీసుకుంటుంది ఇక్కడ డేట్ కెనాట్ బి అబౌట్ ద కరెంట్ పీరియడ్. నేను ఒక సంవత్సరానికి ట్రాన్సాక్షన్ పడే విధంగా పెట్టుకున్నా కాబట్టి ఇంకొక సంవత్సరం 2024 మార్చి వరకే పడతాయి. తర్వాత ఎంట్రీస్ పడవు. లేదు సార్ అంతవరకు కూడా అవసరం లేదు, నాకు అదే ఇయర్లో జస్ట్ 3 నెలలు చాలు ఆ సంవత్సరంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ 38/1/8/2023 అంటే 8 ఆగస్టు వరకు మాత్రమే పడాలి. సెప్టెంబర్, అక్టోబర్ పడకూడదు. అప్పుడు చూడండి ఆ ఇయర్లోనే పడకూడదు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/9 ఇస్తున్నా, యాక్సెప్ట్ చేయదు. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అంటే 5 నెలలు మాత్రమే ఎంట్రీస్ పడాలని డేట్ ఇచ్చుకున్నా. ఇంకా 9 నెల 10 నెలల పడవు డేట్లు. ఎందుకు? నేను 4 నెలలకే పీరియడ్ ఇచ్చాను కాబట్టి 4 నెలలకే పడతాయి, తర్వాత పడవు. మళ్ళీ ఇక్కడ పెంచుకుంటే పడతాయి. 31/3/2024 ఇది అండి. ఆల్ట్ F2 ఇన్ని రకాలుగా మనం యూజ్ చేస్తాం. ఆల్ట్ ప్లస్ C టు క్రియేట్ ఎనీ ఐటమ్, లెడ్జర్ ఆర్ ఏ కంపెనీ. ఓకే, ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళాం. కొత్తగా ఏదైనా లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఓకే, పోస్టేజ్ అని ఆల్ట్ C డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళాం.
postage, indirect expenses. చూసారా, డైరెక్ట్గా లెడ్జర్ క్రియేట్ అయింది. ఈ కంపెనీ లాగా పెట్టి ఇంకో కంపెనీ తీసుకుంటా, ఐటమ్ క్రియేట్ చేయాలి. రపా హోమ్ అప్లయన్సెస్ వచ్చర్స్లోకి వెళ్ళానా, పర్చేజ్లోకి వెళ్తున్నా. ఐటమ్ క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి, ఐటమ్ 1, ఐటమ్ గ్రూప్ క్రియేట్ చేయాలి. అన్నిటికీ ఆల్ట్ సినే, అది ఏదైనా క్రియేట్ చేయొచ్చు మనం ఆల్ట్ సి ద్వారా. ఐటమ్, స్టాక్ ఐటమ్, లెడ్జర్ ఏదైనా, ఇక్కడ కూడా ఆల్ట్ సినే యూజ్ చేయొచ్చు. ఆల్ట్ సి ఇన్ని చోట్ల ఉపయోగపడుతుంది. తర్వాత ఎస్కేప్ అంటే బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఎంత లోపల ఉన్నా బయటకు వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ ఈ ప్లేస్లో ఉన్నారనుకోండి, ఈ ప్లేస్లో ఉన్నారు, ఇక్కడ నుంచి మీరు బయటికి రావాలి. ఎస్కేప్, ఎస్కేప్, ఎస్కేప్. సో మళ్ళీ స్టార్టింగ్లోకి వస్తారు ఎస్కేప్ యూజ్ చేస్తే. తర్వాత కంట్రోల్ ప్లస్ క్యూ అంటే టు క్వైట్ ఫ్రమ్ స్క్రీన్ వితౌట్ కన్ఫర్మేషన్. ఈ టాలీ యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ అయిపోతుంది. కంట్రోల్ క్యూ ఇస్తాను చూడండి, చూడండి క్లోజ్ అయిపోయింది టోటల్గా. మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి నేను. ఇట్లా నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఏ టు సేవ్ ఎనీ స్క్రీన్ క్విక్లీ. ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి రవీస్ మర్చెంట్స్. ఇప్పుడు ఎంటర్ 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 ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, ఇవన్నీ మళ్ళీ అన్నీ వేసేసుకోకుండా కంట్రోల్ ఏ. చూసారా, మళ్ళీ డైరెక్ట్గా ఓచర్ లేకపోతున్నా. ఆల్ట్ సి, కంప్యూటర్, సెట్, ఇవన్నీ ఎంటర్ ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ. అంటే కంట్రోల్ ఏ అనేది ఒక కంపెనీ క్రియేషన్కి ఉపయోగిస్తాం. లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా సేవ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓచర్ పోస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా సేవ్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం. ఇప్పుడు క్యాష్ ఎంటర్ 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 ఇవన్నీ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, డైరెక్ట్గా ఓచర్ సేవ్ అయిపోతుంది. కంపెనీ సేవ్ అయిపోతుంది, లెడ్జర్ సేవ్ అవుతుంది, ఓచర్ కూడా సేవ్ చేయొచ్చు. ఆ కెపాసిటీ ఉంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ టు మాడిఫై ఆర్ చెక్ ఎనీ లెడ్జర్ ఆర్ ఎనీ ఐటమ్ ఫ్రమ్ ఎనీ స్క్రీన్. సో ఎస్కేప్ ఇస్తున్నా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నా, కడప హోమ్ అప్లయన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ ఉంది కదా, ఈ పర్చేజ్ పక్కన జిఎస్టీ యాడ్ చేయాలి, పర్చేజ్ జిఎస్టీ అని. అప్పుడు ఇక్కడ కర్సర్ అక్కడ పెట్టి కంట్రోల్ ఎంటర్ ఇస్తే డైరెక్ట్గా ఆల్టర్లోకి వెళ్తుంది. కంట్రోల్ రైట్ ఆర్ ఇస్తే కర్సర్ లాస్ట్ వస్తుంది. ఏమైనా యాడ్ చేయొచ్చు, జిఎస్టీ. కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అయిపోతుంది. యాడ్ అయింది, ఇక్కడ పర్చేజ్ జిఎస్టీ యాడ్ అయిపోయింది. వద్దు అనుకోండి, ఇక్కడ పర్చేజ్ ఎగ్జామ్ట్ ఉంది, పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ ఉంది, పర్చేజ్ ఐజిఎస్టీ ఈఎక్స్ అని పెడతా, ఈఎంటీ అని తీసేస్తా. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ రైటారు, కంట్రోల్ రైటారు, జస్ట్ అది మాత్రం పెడతాను. కంట్రోల్ ఏ సేవ్. చూడండి తగ్గిపోయింది. ఇలా మాడిఫై చేయొచ్చు, కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇది కంట్రోల్ ప్లస్ ఎంటర్ని ఉపయోగించేది. తర్వాత ఆల్ట్ ప్లస్ డి టు డిలీట్ ఓచర్స్, లెడ్జర్స్, ఐటమ్స్ అండ్ కంపెనీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను లావిస్ మర్చెంట్స్ అని క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు ఈ కంపెనీని యాక్టివేట్ చేశాను పైన. ఈ కంపెనీ నాకు అవసరం లేదు, దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ దీనిపైన యాక్టివేట్ చేసుకొని కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి ఎంటర్ ఇచ్చేసి ఆల్ట్ డి ఇస్తే డైరెక్ట్ ఆ కంపెనీ డిలీట్ అది ఉండదు. సో ఈ డిలీట్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, కొత్తగా మీరు లెడ్జర్ క్రియేట్ చేశారు, ఆ లెడ్జర్ మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నువ్వు పోస్ట్ చేయలేదు కాబట్టి దాన్ని డిలీట్ చేయొచ్చు. ఒక లెడ్జర్ క్రియేట్ చేసినా, ఒక ఐటెం క్రియేట్ చేసినా, వాటి మీద నువ్వు ఎంట్రీస్ పాస్ చేయకుండా ఉంటే డిలీట్ అవుతాయి. ఒకవేళ పాస్ చేసావనుకో ఐటెం మీద కానీ లెడ్జర్ మీద కానీ డిలీట్ అవ్వవు. ఒకవేళ డిలీట్ చేయాలి సార్ అంటే ఆ పేరు మీద కానీ ఆ ఐటెం మీద కానీ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయేమో ఏదో ఒక మంత్లో అవి చూసి ఆ ట్రాన్సాక్షన్స్ని డిలీట్ చేస్తే కానీ ఈ లెడ్జర్ కానీ ఐటెం కానీ డిలీట్ అవ్వదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ట్ డి
ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూపిస్తా. క్రియేట్లోకి వెళ్ళి సర్వీస్ తీసుకోకుండా నేను ఇన్వెంటరీ తీసుకుంటాను. ఒక లెడ్జర్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ చేస్తున్నా, అసెట్. తర్వాత ల్యాండ్ చేస్తున్నా, ఫిక్స్డ్ అసెట్. మెషినరీ మీద ఒక ఎంట్రీ పాస్ చేస్తా, ల్యాండ్ మీదనే పాస్ చేయను, గుర్తుపెట్టుకున్నాను. మెషినరీ చేసా, ఒక ఎంట్రీ పాస్ చేసిన. ఇప్పుడు నేను మెషినరీ డిలీట్ చేయాలనుకుంటున్నా, డిలీట్ అవుతుందో లేదో చూడండి. ఆర్డర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి మెషినరీ ఆల్ట్ డి, చూడండి డిలీట్ కావడంలో. ఎందుకు? దాని మీద ఎంట్రీ వేసిన కాబట్టి డిలీట్ అవ్వదు. కానీ ల్యాండ్ డిలీట్ చేస్తా, అవుతుంది. చూడండి ల్యాండ్ ఆల్ట్ డి. ఇది ఎందుకు అవుతుంది? దీని మీద ఎంట్రీ పాస్ చేయలేదు నేను, కాబట్టి ఇది డిలీట్ అవుతుంది. డిలీట్ అయింది. సార్ ఇప్పుడు మెషినరీ కూడా డిలీట్ చేయాలి సార్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఎంట్రీని డిలీట్ చేయాలి. ఎక్కడ వెళ్ళాలి? టేబుక్లోకి వెళ్ళి ఇక్కడ మెషినరీ ఉంది కదా, ఫస్ట్ దీన్ని డిలీట్ చేయాలి. స్పేస్ ఇస్తే ఇలా బ్లూ కలర్ మారుతుంది, కిందనే డిలీట్ ఉంటుంది. ఒక లైన్ ఉందంటే ఆల్ట్ పట్టుకోవాలి, ఆల్ట్ డి ఎంటర్. ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే డిలీట్ చేయి, డిలీట్ అవుతుంది. లెడ్జర్ మెషినరీ ఆల్ట్ డి డిలీట్ అవుతుంది. ఎందుకంటే వోచర్ డిలీట్ చేసినా లెడ్జర్ కూడా డిలీట్ చేసిన కాబట్టి అయింది. ఒక ఐటమ్ చూద్దాం, స్టాక్ ఐటమ్. ఫస్ట్ క్రియేట్ చేస్తా ఒకటి ఐటమ్. ఐటమ్ 1 ఇచ్చిన, ఐటమ్ 2 ఇచ్చిన. ఒక ఐటమ్ 1 మీద ఎంట్రీ పాస్ చేస్తా, పర్చేజ్, క్యాష్ పర్చేజ్. ఐటమ్ 1 ఇచ్చిన, చేసిన. ఇప్పుడు నేను ఐటమ్ 1ని డిలీట్ చేయాలనుకుంటున్నా, అవుతుందో లేదో చూడండి. ఆల్టర్ స్టాక్ ఐటమ్, ఐటమ్ 1 చూడండి, ఆల్ట్ డి ఇస్తాను, డిలీట్ అవ్వలేదు. ఎందుకు? ఆ ఐటమ్ మీద నేను ఎంట్రీ పాస్ చేసిన, కానీ ఐటమ్ 2 అవుతుంది, దాని మీద ఎంట్రీ పాస్ చేయలేదు. చూడండి అదే డిలీట్ అయింది. ఒకవేళ ఐటమ్ 1 కూడా డిలీట్ చేయాలి సార్ అంటే ఫస్ట్ డే బుక్లోకి వచ్చి ఆ ఓచర్ని డిలీట్ చేయాలి, ఆల్ట్ డి. ఇప్పుడు ఐటమ్ 1 కూడా డిలీట్ అవుతుంది. చూడండి ఆల్టర్ ఆల్ట్ డి, ఇప్పుడు అవుతుంది. అలా కంపెనీని డిలీట్ చేయొచ్చు, లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు, ఐటమ్ని కూడా డిలీట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ F3 టు సెలెక్ట్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్, ఆల్టర్ ఆర్ డిలీట్. ఆల్ట్ F3 ఇచ్చేస్తే డైరెక్ట్గా మనం స్టార్టింగ్లోకి వచ్చేస్తాం. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఏంటంటే కింద క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. కింద క్యాలిక్యులేటర్ ఆన్ అయింది చూడండి. వద్దు అనుకుంటే లాస్ట్లో ఇంటూ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ F3 టు సెట్ ద కరెంట్లీ లోడెడ్ కంపెనీ. ఇక్కడ ప్రజెంట్ ఏ కంపెనీ అయితే ఉందో అది సెట్ అవుతుంది. అదే మనం స్టార్టింగ్లో చెప్పింది. కంట్రోల్ F3 చూసారా, డైరెక్ట్గా ఎంటర్ ఇచ్చారనుకోండి క్లోజ్ అయిపోతుంది. ఒక కంపెనీ ఒకటే ఉంది చూడండి ఇప్పుడు. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ I టు ఇన్సర్ట్ ఓచర్ ఎంట్రీ ఫ్రమ్ డే బుక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డే బుక్లో ఉన్నామండి, డే బుక్లో ఉన్నాం. ఇక్కడ నుంచే నేను పర్చేజ్ కానీ, సేల్ కానీ, పేమెంట్ కానీ, రిసిప్ట్ కానీ ఎంటర్ చేయొచ్చు. ఓకే, దీన్ని డేట్ ఇచ్చేద్దాం, 31/3/24 1/4/23. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ట్ I ఇస్తా. చూడండి డైరెక్ట్గా పర్చేజ్లో కానీ, సేల్స్లో కానీ నువ్వు ఏ దాంట్లోకైనా పోయి ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఆల్ట్ I డైరెక్ట్గా డే బుక్లో సేవ్ అవుతుంది. మీరు ఓచర్లోకి వెళ్ళి ఎంటర్ చేయలేదు, డైరెక్ట్గా డే బుక్ నుంచే చేస్తున్నారు. కావాలంటే చూడండి,
రిసిప్ట్ కదా, క్యాపిటల్ ఇస్తున్నా. డైరెక్ట్గా డే బుక్లోనే సేవ్ అవుతుంది, చూసారా? డైరెక్ట్గా డే బుక్లోనే ఆల్ట్ ఇస్తాం. మళ్ళీ డైరెక్ట్గా నువ్వు ఏ ఓచర్లకైనా పోవచ్చు. బిల్డింగ్ డైరెక్ట్గా డే బుక్లోనే సేవ్ అవుతాయి. నెక్స్ట్ Ctrl+P టు ప్రింట్ ఎనీ స్క్రీన్ ఆర్ ఎనీ రిపోర్ట్. ఇది ఓపెన్ చేసావు, Ctrl+P ప్రివ్యూ. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రింట్ ఎలా తీయాలనో. Ctrl+P ఇచ్చేసి ప్రింట్ చూడొచ్చు. Ctrl+Z Alt+Z ఇస్తే జూమ్ అవుతుంది. ఇన్వాయిసెస్. నెక్స్ట్ Alt+R టు రిమూవ్ ఏ గ్రూప్ ఫ్రమ్ ఏ రిపోర్ట్ టెంపరరీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాను, Alt+F అని ఇచ్చాను. దీంట్లో టెంపరీగా కనిపించకుండా పోవాలి కొన్ని. అలాంటప్పుడు మనం Alt+R ఇచ్చే పోలేదు, Ctrl+R ఇస్తే పోతుంది. సో టాలీ ERP9లో Alt+R, టాలీ లేటెస్ట్ వర్షన్లో Ctrl+R. చూడండి, అవి టెంపరీగా కనిపించకుండా పోతాయి, టెంపరీగానే మళ్ళీ వస్తాయి. వీటికి మళ్ళీ రావాలంటే Ctrl+U ఇచ్చామంటే మళ్ళీ అన్నీ వస్తాయి. టెంపరీగా ఆ నిమిషం కనిపించకుండా పోతాయి, అంతే. నెక్స్ట్ Alt+X టు క్యాన్సిల్ ఏ వోచర్. ఇది ఇంపార్టెంట్ చాలా, డే బుక్లో వెళ్తున్నా. చూడండి, సో 2.1 వరకు ఒకలా ఉంది, 3.0.1 3.0 వచ్చిన తర్వాత ఒకలా ఉంది. 2.1లో ఎట్లా ఉండేదంటే 1 2 3 4 5 ఎన్ని బిల్స్ ఉన్నాయా? మొత్తం 20 బిల్స్ ఉన్నాయి. ఈ 20 బిల్స్లలో నేను 10వ బిల్లు డిలీట్ చేశాను అనుకో, 10వ బిల్లు, ఆ 11వ బిల్లు 10కి వస్తుంది, 12వ బిల్లు 11కి వస్తుంది, 13వ బిల్లు 13కి వస్తుంది. అలా జంబ్లింగ్ అయ్యేది 2.1 వరకు. లేటెస్ట్ వర్షన్లో అలా ఉండదు. 10ది డిలీట్ చేశాను, 10ది నేను డిలీట్ చేశాను అనుకో, 11 అలాగే ఉంటుంది, కానీ 10వ నెంబర్ ఒకటి మాత్రం కనిపించదు. ఈ బెనిఫిట్ ఇది లేటెస్ట్ వర్షన్లో పెట్టాడు. కానీ ముందు అలా ఉండేది కాదు. 2.1 వరకు 10ది డిలీట్ చేసినామంటే ఆ 11వ నెంబర్ 10వ బిల్లుకి వస్తుంది. అప్పుడు మిస్ మ్యాచ్ అవుతాయి రిటర్న్స్ అప్లోడ్ చేసేటప్పుడు, అలా ఎఫెక్ట్ పడేది. కాబట్టి ఇప్పుడు 20 ఇన్వాయిస్లు ఉన్నాయి, దాంట్లో ఏదైనా తప్పు పోయింది, దాన్ని డిలీట్ చేయకండి, క్యాన్సిల్ చేయండి. Alt+X క్యాన్సిల్ చేస్తే పలానా నెంబర్ క్యాన్సిల్ అయింది, దాంట్లో ఎలాంటి బిల్లు అది రిపోర్ట్ ఎర్రరు అని చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్యాన్సిల్ చేసిన, క్యాన్సిల్డ్, దాంట్లో పర్సన్ ఉండడు, అమౌంట్ ఉండదు, జస్ట్ బిల్లు మాత్రం అలా ఉంటుంది. ఒకవేళ డిలీట్ చేసామనుకో, Alt+D ఇచ్చి డిలీట్ చేస్తా, డిఫరెన్స్ చూడండి. చూడండి, 10వ నెంబర్ ఒక్కటే కనిపించలా, కానీ ముందు 2.1 వరకు ఎలా ఉండేది, ఈ 11 10కి వచ్చేది. కానీ లేటెస్ట్ వర్షన్లో అలా లేదు, 10 మాత్రమే డిలీట్ అయిపోయింది అని స్పష్టంగా కనబడుతుంది, తెలిసిపోతుంది. అది మళ్ళీ రప్పించుకోవచ్చు, అది చెప్తా ఎలా అనేది ఆ ఇన్వాయిస్ని. ఓకే, ఇది Alt+X. తర్వాత Alt+Zoom. ఓకే, Alt+2 డూప్లికేట్ వోచర్. ఇప్పుడు గణేష్ మర్చెంట్స్ 525 రూపాయలు ఐటమ్స్ కొన్నాడు 1 ఏప్రిల్న. మళ్ళీ అదే పర్సన్ వచ్చాడు, అదే ఐటమ్ అదే రేట్తో కొన్నాడు. మళ్ళీ మనం ఓచర్లోకి వెళ్ళి ఆ పర్సన్ తీసుకున్న అన్ని లేట్ చేయకుండా మనం ఏం చేస్తాం, ఏ ఇన్వాయిస్ అయితే సేమ్ అమౌంట్ ఉందో ఆ ఇన్వాయిస్ దగ్గర కర్సర్ పెట్టి Alt+F2 ఇవ్వాలి. Alt+2 ఇస్తే డేట్ ఒకటి మారుస్తాం, అంతే. డేట్ ఒకటి, ఇక్కడ 1 ఏప్రిల్ ఉంది, మళ్ళీ వేరే డేట్ వచ్చాడు, అదే అమౌంట్ అదే ఐటము, మళ్ళీ అంతా టైప్ చేయకుండా జస్ట్ Alt+2 ఇచ్చేసి ఓపెన్ అవుతుంది. డేట్ ఒకటి మార్చుకుంటే చాలు. 1 ఏప్రిల్ ఉంది కదా, 2 ఏప్రిల్ ఇస్తా, సేవ్ చేస్తా, సేవ్ అయిపోయింటుంది. చూడండి, 525 డేట్ ఎడిట్ చేస్తున్నాను. Alt+F2 1424 వచ్చింది. ఇక్కడ 525 2వ తారీఖున ఏప్రిల్ మంత్లో సేమ్ అమౌంట్ పైన కూడా వచ్చింటుంది. గణేష్ మర్చెంట్స్ 525. ఇలా Alt+2ని ఇలా యూజ్ చేస్తాం, డూప్లికేట్.
తర్వాత కంట్రోల్ ప్లస్ ఆర్ టు రిపీట్ ప్రీవియస్ మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్లోకి వెళ్ళాను, ఐటెంలోకి వెళ్ళాను. ఇప్పుడు Vivo1 ఇది ఒక మోడల్ సేవ్ చేసిన, కంట్రోల్ ఏ సేవ్. Vivo1, Vivo2, Vivo3 అని సేమ్ నేమ్స్తో జస్ట్ ఒక వర్డ్ మాత్రం మారుతుంది. ప్రతిసారి టైప్ చేయకుండా కంట్రోల్ ఆర్ ఇచ్చావనుకో, ఆ 1 తీసేసి 2 పెట్టి సేవ్ చేస్తావు, అన్నీ సేవ్ అవుతాయి. మళ్ళీ దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ కంట్రోల్ ఆర్ 2 వెళ్ళిపోయి 3, మళ్ళీ కంట్రోల్ ఆర్. చూసారా, సేమ్ మ్యాటర్ వస్తుంది, టైం వేస్ట్ అవ్వకుండా. కావాలంటే చూడండి, వెళ్ళి ఆర్డర్లో చూసుకుంటే అన్నీ వచ్చి ఉంటాయి. Vivo1, Vivo2, Vivo3, Vivo4, టైం వేస్ట్ అవ్వకుండా రిపీట్ ద సేమ్ వాల్యూ. తర్వాత షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టు వ్యూ ఎక్స్పాండ్ పర్టికులర్ గ్రూప్ హెడ్ ఫ్రమ్ ఎనీ రిపోర్ట్స్. ఇప్పుడు డే బుక్లో వెళ్ళారు, ఓపెనింగ్ స్టాక్ మాత్రమే ఎక్స్పాండ్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, షిఫ్ట్ ప్లస్ ఎంటర్, మాత్రమే ఓపెన్ అవుతుంది. మళ్ళీ అదే ఇస్తే మళ్ళీ క్లోజ్ అవుతుంది. మాత్రం ఓపెన్ అవ్వాలి, షిఫ్ట్ ఎంటర్, అది మాత్రం ఓపెన్ అవుతుంది. మళ్ళీ అదే ఎంటర్ ఇచ్చారంటే మళ్ళీ క్లోజ్, మళ్ళీ క్లోజింగ్ స్టాక్, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్, అది మాత్రం ఓపెన్ చేస్తుంది. వద్దు అంటే మళ్ళీ ఎంటర్ చేయొచ్చు, మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ సి కాపీ, కంట్రోల్ ప్లస్ వి, ఇక్కడ పి పడింది, వి ఇవ్వండి, వి పేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లెడ్జర్ ఉంది, పర్చేస్ 1 ఇచ్చా, పర్చేస్ అకౌంట్, కంట్రోల్ సి కాపీ చేశా, కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ కంట్రోల్ వి ఇస్తే పేస్ట్, 2 ఇస్తా. ఇప్పుడు కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ కంట్రోల్ వి పేస్ట్, 1 తీసేసి 3 ఇస్తా. అట్లా కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ F11, F12. F11 అంటే మనకు అన్నెసెసరీ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో, మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ F11లో ఉంటాయి. మన బిజినెస్ వర్క్ చేసే బిజినెస్లో మనకు ఏ ఫీచర్స్ అవసరం అవుతాయో వాటిని ఇక్కడ F11లో మనం వేసి పెట్టుకోవాలి. మన కంపెనీ సర్వీస్ మెయింటైన్ చేస్తుందా, బిల్ వైజ్ మెయింటైన్ చేస్తుందా, కాస్ట్ సెంటర్సా, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషనా, ఇన్వెంటరీనా, ప్రైజ్ లెవెల్సా, ఓకేనా, వ్యాట్, టీడీఎస్, జిఎస్టీ, మనకి ఏ ఫీచర్ అవసరమైనప్పుడు ఆ ఫీచర్ F11కి వచ్చి మనము వేసేసుకోవాలి. తర్వాత F12 ప్రతి ప్లేస్లో ఉంటుంది. లెడ్జర్ ఓపెన్ చేస్తే రైట్ సెల్ F12 ఉంటుంది, ఓచర్ ఓపెన్ చేస్తే రైట్ సెల్ F12 ఉంటుంది, ఐటమ్ ఓపెన్ చేస్తే రైట్ సెల్ F12 ఉంటుంది. దాంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, అదే టాలీ ERP9లో అయితే F11లో ఉండేటివి, టాలీ ప్రైమ్లో F12 పెట్టాడు. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళా, రైట్ సైడ్లో చూడండి F12 కాన్ఫిగర్ ఉంది, దీంట్లో ఏమైనా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. ఓకే, డన్, ఇది పక్కన పెట్టండి. మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళండి, చూసారా ఇక్కడ కూడా రైట్ సైడ్లో F12 ఉంది ఆప్షన్, ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, ఐటెంలోకి వెళ్ళండి, ఆడ కూడా ఉంటుంది. ప్రతి చోట F12 ఉంటాయి. ఆ F12లో సమ్ అడిషనల్ ఫీచర్స్ పెడతారు, దీన్ని మనం F12 అంటాం. నెక్స్ట్ Alt ప్లస్ వై, Alt ప్లస్ క్యూ, Alt ప్లస్ జీ, కంట్రోల్ ప్లస్ జీ. ఇక్కడ పైన చూడండి, కంపెనీ కూడా కే ఉంది, కింద అండర్లైన్ ఉంది. సింగిల్ అండర్లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి, డబుల్ అండర్లైన్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలి. ఇక్కడ కంట్రోల్ Alt కే, చూసారా డైరెక్ట్గా కంపెనీ ఓపెన్ అయింది. Alt వై డేటా ఓపెన్ అయింది. Alt జెడ్ ఎక్స్చేంజ్, Alt జీ గో టు. సో ఈ గో టులో మనం డైరెక్ట్గా ఈ గో టులోకి వెళ్ళి డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయొచ్చు. చూసారా ఓపెన్ అయింది. మళ్ళీ Alt జీ బ్యాలెన్స్ షీట్లో పోవచ్చు. చూసారా బ్యాలెన్స్ షీట్లో వెళ్ళారు, Alt జీ. కావాలంటే డే బుక్లో వెళ్ళచ్చు, చూసారా డే బుక్లో వచ్చేసారు, Alt జీ. ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా. Alt జీ వల్ల ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ అనమాట ఇది. ఇట్లా తర్వాత Alt ఓ అంటే ఇంపోర్టు, Alt ఈ ఎక్స్పోర్టు, Alt ఎం ఈమెయిల్, Alt పి ప్రింట్. ఇలా ఇక్కడ ఉన్న ఫీచర్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, క్లియర్? షార్ట్కట్ కీస్ అర్థమైనాయమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? అర్థమైంది సార్. క్లియర్ కదా? ఈ విధంగా మనము షార్ట్కట్ కీస్ అని మనం ఉపయోగించడం జరుగుతుంది.
ఓకే, వీటిని మనం షార్ట్ కట్ కీస్ అని చెప్తాం.